హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ ఎండు రొయ్యలతో చింత చిగురు కర్రీ. ఈ ఎండు రొయ్యలని ఈ విధంగా కాల్చి చేసినట్లయితే అస్సలు ఎండు చేపల వాసన రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే ఈ ఎండు రొయ్యల చింత చిగురుని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎండు రొయ్యల చింత చిగురు కర్రీ తయారీకి ఒక ఫ్లాట్గా ఉన్న కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ వరకు రైస్ బ్రాన్ ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బల్ని మూడింటిని ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మూడింటిని 1 నిమిషం పాటు వేగించుకొని హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి రంగులోకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆలోపు ఈ ఎండు రొయ్యలని ఎండు చేపల వాసన రాకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక కడాయిలోకి ఎండు రొయ్యలని వేసుకొని నూనె లేకుండా, వాటర్ కూడా వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని కూల్ చేసుకోవాలి. ఇలా కూల్ అయిన తర్వాత రొయ్యలకు ఉండే తల తోక భాగాలు, కాలు చేతుల భాగాలని కూడా కట్ చేసుకోవాలి. ఇలా చేతితో చేసినా కూడా ఈజీగానే వస్తుంది. ఇలా తల తోకలన్నింటినీ అన్ని రొయ్యలకి తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా తల తోక భాగాలు తీసేయడం వల్ల ఈ రొయ్యలకి ఏమైనా చిన్న చిన్న రాళ్ళు కానీ మట్టి కానీ ఉన్నట్లయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. వీటిని ఎండపెడుతుంటారు కాబట్టి మట్టి చిన్న చిన్న రాళ్ళు వస్తుంటాయి. ఈ విధంగా చేసి ఒక 2-3 సార్లు వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. ఇలా రొయ్యల్లో వాటర్ని వేసుకొని బాగా పిసకకుండా చేతి వేళ్ళతో ఇలా సలుపుతూ రొయ్యలన్నింటినీ తీసి స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని తీసినట్లయితే డస్ట్ పార్టికల్స్ ఏమీ రొయ్యలతో రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి హాఫ్ స్పూన్ పసుపుని, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొక నిమిషం పాటు వేగించుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు రోస్ట్ చేసుకున్న క్లీన్ చేసుకున్న రొయ్యలని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రొయ్యలని ఆయిల్లోనే ఒక 5 నిమిషాలు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినట్లయితే ఈ రొయ్యలు కూడా బాగా ఉడుకుతాయి. ఇలా ఆయిల్ తేలేంత వరకు రొయ్యలని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న చింత చిగురుని ఇలా చేత్తో నలుపుతూ వేసుకోవాలి. ఇలా ఒక గుప్పెడు చింత చిగురు వేస్తే సరిపోతుంది. దీనిలోకి టొమాటోలు వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక గుప్పెడు చింత చిగురుని వేసి బాగా ఫ్రై చేసుకొని చింత చిగురు, రొయ్యలు, ఉల్లిపాయలకి సరిపడా కారంని వేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ వరకు కారంని వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వాసన పోయేంత వరకు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి 1 టీ గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ని వేసుకొని ఒక 5 నిమిషాలు దీనిని మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని ఇది బాగా దగ్గర పడిన తర్వాత మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల చింత చిగురులో ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చేస్తాయి. ఈ గ్రేవీలో రొయ్యలు మొత్తం మంచిగా ఉడుకుతాయి. ఈ గ్రేవీ మొత్తం కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని వేడి అన్నంలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే చింత చిగురు తెచ్చుకొని
ఈ ఎండు రొయ్యల కూరని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.